హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి బీఎస్సీ ఫారెస్ట్రీకి సంబంధించి ఫస్ట్ సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనందరికీ తెలిసిందే కదా, బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్స్ అనేవి ఎంసెట్ ర్యాంక్ మెరిట్ బేసిస్న అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మనకి కేటగిరీ, జెండర్, లోకల్, నాన్ లోకల్, సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని మెరిట్ బేసిస్న సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ అడ్మిషన్ కోసం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీ అనేది పే చేయడానికి చివరి తేదీ వచ్చేసి జూలై 20. సో జూలై 20 రోజైనా పే చేయొచ్చు, లేదంటే అంతకు ముందైనా మీరు ఫీ పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్, అంటే మీరు ఆన్లైన్లో ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ బ్యాంక్ అకౌంట్కి పే చేయాలి అన్న డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా వీళ్ళైతే ఇచ్చారు. నేను కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఫీ పే చేసేటప్పుడు. అదేంటి అంటే, వైల్ మేకింగ్ ద పేమెంట్ ద స్టూడెంట్ షెల్ మెన్షన్ హిస్ ఆర్ హర్ డీటెయిల్స్ ఇన్ ద రిమార్క్స్, ప్రిఫరబ్లీ ద రిజిస్ట్రేషన్ నెంబర్. సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు అక్కడ రిమార్క్స్ దగ్గర మీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి అని ఇచ్చారు. సో డీటెయిల్స్లో ఏం మెన్షన్ చేయాలి అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, అది మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఎట్ FCRI. సో వన్స్ మీరు ఆన్లైన్లో ఫీ కట్టిన తర్వాత మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది కాలేజ్లో. సో రిపోర్ట్ చేసే డేట్ వచ్చేసి 22/7/2024, జూలై 22 11:30 AM, అంటే మార్నింగ్ 11:30 లోపు 22 రోజు. సో ఆ టైం కల్లా మీరు రిపోర్ట్ అయితే చేయాలి. అంటే అంతకు ముందైనా చేయొచ్చు, లేదంటే ఆ రోజైనా చేయొచ్చు. సో మీరు రిపోర్ట్ చేసే టైంకి వెళ్ళేటప్పటికి మీ దగ్గర కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది కనుక చూసినట్లయితే, ఫస్ట్ వచ్చేసి ఫీ రెమిటెన్స్ ప్రూఫ్. సో మీరు ఆన్లైన్లో ఫీ కడుతున్నారు కదా, అందుకు సంబంధించిన ఫీ కట్టినట్టు రెమిటెన్స్ ప్రూఫ్ ఉండాలి. అండ్ అక్కడ ఖచ్చితంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పైనే ఫీ కట్టినట్టు ప్రూఫ్ అయితే ఉండాలి. సో అందుకే మర్చిపోకుండా ఫీ కట్టేటప్పుడు రిమార్క్స్ దగ్గర మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ అందరి దగ్గర ఉండే ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి SSC సర్టిఫికేట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఆర్ ఈక్వలెంట్ మెమో అంటే ఇంటర్ మెమో. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ SC, ST అండ్ BC క్యాండిడేట్స్ ఇఫ్ అప్లికబుల్. మీరు కనుక రిజర్వేషన్లో సెలెక్ట్ అయి ఉంటే, లైక్ SC కేటగిరీ, ST కేటగిరీ, BC కేటగిరీలో మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే OC క్యాండిడేట్స్ ఇఫ్ అప్లికబుల్ మీరు EWS సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్. మనకి లోకల్ కేటగిరీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఈ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి TS EAMCET 2024 ర్యాంక్ కార్డు. నెక్స్ట్ PHC ఆర్ NCC ఆర్ స్పోర్ట్స్ ఆర్ క్యాప్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. మీరు కనుక PHC, NCC, స్పోర్ట్స్ ఆర్ క్యాప్ కేటగిరీలో కనుక సెలెక్ట్ అయ్యి ఉంటే అందుకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 6, ఫోటో కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి, 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా చూసారు కదా. ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, PDFకి సంబంధించింది. మీరు మళ్ళీ ఒకసారి చూసుకొని డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు పే ద ఫీస్ ఆన్ ఆర్ బిఫోర్ 27/2024 అండ్ నాట్ రిపోర్టింగ్ ఆన్ ఆర్ before 11:30 AM of 22/7/2024, the provisional allotment of seat automatically stands cancel. సో నాకు కౌన్సిలింగ్ టైంలో కూడా చాలామంది క్యాండిడేట్స్ కామెంట్ చేశారు, అక్క నేను కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వలేదు, నెక్స్ట్ వేరే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా, సీట్ క్యాన్సిల్ అవుతుందనేసి అడిగారు.
సో మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వకపోతే సీట్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు, 20 జూలై లోపు మీరు ఫీ పే చేయకపోయినా, లేదంటే 22 జూలై లోపు మీరు రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా ఈ టైంలోపు మీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని రిపోర్ట్ చేసేలాగా అరేంజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సిలేషన్ ఆఫ్ అడ్మిషన్ బై ద స్టూడెంట్. సో మీరు వెళ్ళడం ఇష్టం లేదు, బట్ ఫీ పే చేశారనుకోండి, సో ఆ టైంలో ఏంటి అంటే మీకు రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది. సో అందుకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఉంటాయి కదా, వాటి ప్రకారం మీకు రీఫండ్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అందుకు సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఫీ పేమెంట్ ఆన్లైన్లో చేయాలని చెప్పారు కదా, ఫీ పేమెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూడండి క్లియర్గా. అకౌంట్ నేమ్ వచ్చేసి ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అకౌంట్ నెంబర్ వచ్చేసి 78824020000042. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి UBIN 0578843. బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UBI. బ్రాంచ్ వచ్చేసి ములుగు SKTS. సో ఇవి వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్. నెక్స్ట్ ఫీ పర్టికులర్స్, అంటే మనం ఎంత ఫీ పే చేయాలి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఫీ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టైంలో 3700 పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ ఫీ వచ్చేసి 19,000, యాన్యువల్ ఫీ వచ్చేసి 3,000, రీఫండబుల్ డిపాజిట్ ఫీ వచ్చేసి 14,000, ఫస్ట్ సెమిస్టర్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ వచ్చేసి 2,000. సో టోటల్గా మనకి అన్నీ కలిపి 41,700 రూపీస్ వరకు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది కాకుండా ఇంకా ఫర్దర్గా మనం ఇంకా ఒక 12,500 రూపీస్ కూడా అడ్మిషన్ తర్వాత పే చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి యూనిఫామ్స్ కోసం, అంటే మనకి కాలేజ్ యూనిఫామ్ ఉంటుంది కదా, సో ఆ కాలేజ్ యూనిఫామ్ సప్లై కోసం మీరు ఎక్స్ట్రాగా 12,500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఫీ పర్టికులర్స్. నెక్స్ట్ సెలెక్షన్ లిస్ట్ అనేది మనకి కింద ఇచ్చారు. సో ఈ PDF నేను కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఒకసారి చూసుకొని డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని రిపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.